కలలంటూ వల్లే విరిచే ఆకాశమై కలలే పండించే కొత్త ఉదయం నువ్వా గుండెల్లో నిండి ఎగసే కష్టం. హాయ్ నా అందరికీ నమస్కారం. గత 20 రోజుల క్రితం అనకాపల్లి జిల్లా మాకూరపల్లి మండలం రాచపల్లి గ్రామానికి చెందినటువంటి పట్నాల శ్రీని గారి యొక్క అనారోగ్య పరిస్థితి, వారి యొక్క కుటుంబ ఇబ్బందులు, వాళ్ళ పిల్లలు వీరందరి గురించి కూడా మీకు ఒక వీడియోలో వివరించడం జరిగింది. గత 20 రోజుల క్రితం 2 ఏళ్లుగా నిలకడలేని స్థితిలో ఇదే మంచం మీద ఉండిపోయాడని చెప్పి మీ అందరికి ఒక వీడియో రూపంలో తెలియజేయడం జరిగింది. ఆ వీడియో చూసి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మా మీద ఉన్నటువంటి నమ్మకంతో కొన్ని వేల మంది మీ వంతు సహాయంగా మీ యొక్క గొప్ప మనసుతో ఈ కుటుంబానికి మీ వంతు సహాయం అందించడం జరిగింది. మేము పెట్టినటువంటి ఆ వీడియో చూసి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మందికి మనసున్న మహానుభావులు వారి కష్టాన్ని గుర్తించి మీ గొప్ప మనసుతో ఆ కుటుంబానికి అండగా నిలవాలనే ఆలోచనతో మీ వంతు సహాయం ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. మరి కొంతమంది మనసున్న మహానుభావులు, మరి విధంగా మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు, అనేకమైనటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారి కష్టాన్ని గుర్తించి నేరుగా వారి ఇంటికి విచ్చేసి తమ వంతు సహాయాన్ని వారికి నేరుగా అందజేయడం జరిగింది. ఇది కాకుండా కొన్ని వేల మంది వారికి ప్రత్యక్షంగా మరి పరోక్షంగా వారి వీడియోని షేర్ చేసి వారికి సహాయం చేసేలాగా కొన్ని వేల మంది ఇందులో భాగస్వామి అయినందుకు మీ అందరు కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి సహకారంతో వచ్చిన మొత్తం డబ్బులు అక్షరాల 18,40,280 రూపాయలు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఇస్తామనే ఒక నమ్మకం అయితే మాలో క్రియేట్ చేసిన మీ అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పట్నాల జయ. గత 2 సంవత్సరాలుగా మా ఆయన మంచం మీదే ఉంటున్నారు. గత 20 రోజుల క్రితం మా కష్టాన్ని మీ అందరికీ చెప్పుకోవడం జరిగింది. నన్ను, నా పిల్లల్ని, నా కష్టాన్ని చూసి మీరందరూ నన్ను ఆదుకున్నందుకు మీ అందరికీ నా నమస్కారాలు. మీ అందరి సహకారంతో సాయానికి 10 రూపాయల సంస్థ వారు నాకు 18,40,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు పట్నాల శ్రీని అండి. నేను గత 2 సంవత్సరాలుగా మంచం మీద ఉంటున్నాను. మా బాధలు చూసి, నేను ఎలాగొండ చూసి మా పిల్లలు చూసి సహాయానికి 10 రూపాయల సంస్థ వారు వచ్చి మాకు సాయం చేస్తామని చెప్పడం జరిగిందండి. మాకు గత 20 రోజుల క్రితం ఒక వీడియో తీసి వీళ్ళు చేసిన హార్డ్ వర్క్ వల్ల మాకు 18,40,000 రూపాయలు రావడం జరిగిందండి. మేము ఈ సంస్థ వారికి జీవితాంతం రుణపడి ఉంటామండి. నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలండి. మీ అందరి సహకారంతో మళ్ళీ నేను లేచి నడవగలన్న నమ్మకం నాకు కుదిరిందండి. మీ అందరు ఇచ్చినటువంటి ఈ సపోర్ట్ కి వారి తరపున, మా టీం మెంబర్స్ తరపున ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా భవిష్యత్తులో ఈ శ్రీని గారిని ఖచ్చితంగా మళ్ళీ యథావిధిగా తన మామూలు మనిషిని తీసుకొచ్చి మీ అందరికీ చూపిస్తామని మా మీద ఉన్నటువంటి నమ్మకంతో శ్రీని గారి కష్టాన్ని చూసి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.